ఇంటర్ తర్వాత గవర్నమెంట్ మరియు ప్రైవేట్ రంగాలలో అత్యధికంగా ఉద్యోగ అవకాశాలున్న కోర్సులలో బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫిషరీస్ ముఖ్యమైనవి. వ్యవసాయంలో సాంకేతికంగా గణనీయ మార్పులు వచ్చాయి. మోడర్న్ అగ్రికల్చర్ టెక్నిక్స్ ను ఇంప్లిమెంట్ చేస్తూ ఫార్మింగ్ చేయాలంటే అగ్రికల్చర్ ట్రైన్డ్ ప్రొఫెసర్స్ అవసరం ఎంతైనా ఉంది. బీఎస్సీ అగ్రి పూర్తి చేసిన విద్యార్థులు ఎంతో మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలంటే ఐకార్ గుర్తింపు ఉన్న కాలేజీలు ఎక్కడున్నాయి? అలాగే ఫీ వివరాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అడ్మిషన్ ప్రొసీజర్, ఎలిజిబిలిటీ లాంటి వివరాలు తెలియజేయడానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఇన్ జనరల్గా ఈ మధ్యకాలంలో వింటున్నాను, బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలి అంటే ఐకార్ అక్రిడేషన్ పొందిన కాలేజెస్లో చదివితేనే దానికి వాల్యూ ఉంటుంది అని. వాట్ ఈజ్ ఐకార్ అసలు? ఐకార్ అంటే ఏంటి? అలాగే ఈ కాలేజెస్, ఐకార్ గుర్తింపు ఉన్న కాలేజెస్ ఎక్కడున్నాయి? సో చాలామంది స్టూడెంట్స్కు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే టఫ్ క్వశ్చన్ వచ్చేసి, వాళ్ళ ముందున్న క్వశ్చన్, దానికి అంటే కన్ఫ్యూజన్ ఉన్న క్వశ్చన్ వచ్చేసి అసలు ఐసీఆర్ ఏంటి, ఎందుకు మనం ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ను మనం షార్ట్ ఫామ్లో ఐసీఆర్ అనేసి అంటూ ఉంటామండి. ఎందుకు మరి ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండే డెఫినెట్గా మనం చదవాలి అనేసే దానికి వచ్చేసి మన బోత్ తెలుగు స్టేట్స్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి మాత్రమే చదివి పాస్ అవుట్ అవుతే గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారనే జీవోస్ కొన్ని వచ్చేసి అమల్లో ఉన్నాయండి. దీనివల్ల డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసి నాన్ ఐకార్ కంటే కూడా ఐసీఆర్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో డెఫినెట్గా పాస్ అవుట్ అయ్యి ఆ డిగ్రీ తీసుకొచ్చుకుంటేనే ఇక్కడ గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అవుతారండి. ఇది ఒక మెయిన్ రీజన్. దీంతో పాటు వచ్చేసి స్టూడెంట్స్ ఫర్దర్గా ఐకార్ అక్రిడియేషన్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో వచ్చేసి ప్రాక్టికల్స్కు మంచి వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఐకార్ నామ్స్ ప్రకారము డెఫినెట్గా అదే కరికులం ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో ఉంటుంది. అదే నాన్ ఐకార్ వచ్చేసరికి ఐకార్ అక్రిడియేషన్ లేదు కాబట్టి ఐకార్ నామ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాగైతే ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్లో 100 acres ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుందో మనకు, అలాగే డిఫరెంట్ సాయిల్ టైప్స్ ఉంటాయో, వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, అదంతా కూడా నాన్ ఐకార్ కాలేజెస్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అంతగా ఉండదు నాన్ ఐకార్ కాలేజ్లో చదివిన స్టూడెంట్కు. సో ఐకార్ అక్రిడియేషన్ ఉన్న కాలేజ్లో చదవడం వల్ల స్టూడెంట్కు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, అండ్ స్కిల్ బేస్డ్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి స్టూడెంట్ కోర్స్ కంప్లీషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో అయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినా ఈజీగా ఫేస్ చేయగలరు. ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా కూడా, ఎంఎస్సీ చేసి రీసెర్చ్ వైపు వెళ్ళాలన్నా కూడా స్టూడెంట్స్ డెఫినెట్గా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అవుతే మాత్రమే వాళ్ళు ఐకార్ కండక్ట్ చేసే మళ్ళీ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కు ఎలిజిబుల్ అవుతారండి. సో దీనివల్ల ఆ స్టూడెంట్స్ వచ్చేసి డెఫినెట్గా ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అవ్వాల్సి ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ చాలామంది కన్ఫ్యూజన్ ఏంటంటే, ఎక్కడ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ కొన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే కొన్ని ఐకార్ అక్రిడియేటెడ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్కు అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎక్కడ ఏమున్నాయి అనేసి. సో మనం చూసుకుంటే కనుక ఎంటైర్ ఇండియాలో వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది అప్రాక్సిమేట్గా 10 ఉన్నాయండి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే ప్రతి స్టేట్లో గవర్నమెంట్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అనేది కూడా గవర్నమెంట్ కాలేజెస్ అంటాం వీటిని, గవర్నమెంట్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది అంటే ఇప్పటి వరకు వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 10 యూనివర్సిటీస్ మాత్రమే ఐకార్ అక్రిడియేషన్ ఉందండి ప్రైవేట్ యూనివర్సిటీస్కు. అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ విషయానికి వస్తే మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 2017లో కొత్తగా ఒక 6 ప్రైవేట్ కాలేజెస్ అనేది ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి స్టార్ట్ అయ్యాయండి 2017లో. దాంతోపాటు తమిళనాడులో కూడా మనకు 2010 నుండి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కు తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఇచ్చింది. అండ్ ఇవాళ సిచ్యువేషన్ తమిళనాడులో తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా 25 ప్రైవేట్ కాలేజెస్ అనేది తమిళనాడులో కూడా ఉన్నాయండి, టీఎన్ఏయు అఫిలియేటెడ్ కాలేజెస్ అవి. అలాగే మహారాష్ట్రలో వచ్చేసి ఆల్మోస్ట్ 4 గవర్నమెంట్ యూనివర్సిటీకి కాను దగ్గర 76 ప్రైవేట్ కాలేజెస్ అనేది మహారాష్ట్రలో ఎక్కువగా ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది ఉన్నాయండి.
మన తెలుగు స్టేట్స్లో బీఎస్సీ అగ్రికల్చర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు జాయిన్ అవ్వడానికి ప్రొసీజర్ ఏంటి? సో తెలుగు స్టేట్స్లో అంటే డెఫినెట్గా ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఫస్ట్ ఎయిమ్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్లో ఉన్న ఒక మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుండి వాళ్ళు ఈ కోర్స్ ట్రైన్ అవుదామనేసి అనుకుంటూ ఉంటారండి. సో ఆబ్వియస్గా ఏంటంటే ఇక్కడ మనకు చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 5 గవర్నమెంట్ కాలేజ్తో పాటు 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 గవర్నమెంట్ అండ్ 6 ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేసి ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుందండి. 5 గవర్నమెంట్ కాలేజ్ తీసుకుంటే 85% సీట్స్ మొత్తం కూడా ఎలాగుంటుందంటే ఎంసెట్లో మెరిట్ బేసిస్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయబడతాయండి. ఒక 15% వచ్చేసి ఐకార్ కోటా ద్వారా కూడా, అంటే ఐకార్ కండక్ట్ చేసే ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామినేషన్ ద్వారా ఒక 15% సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చేసి ఎన్ఆర్ఐ కోటా అనేది ఇంట్రొడ్యూస్ చేశారండి. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా కూడా స్టూడెంట్స్ అనేది సీట్ పొందే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్గా 113 సీట్స్ అనేది ఎంటైర్ ఈ 5 గవర్నమెంట్ కాలేజ్ కలిపి ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఎన్ఆర్ఐ కోటా ద్వారా సీట్ పొందాలంటే స్టూడెంట్స్ డెఫినెట్గా అగైన్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ బేసిస్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంటర్మీడియట్లో మెరిట్ మార్క్స్ ఉంటాయో ఆ స్టూడెంట్కి ఎన్ఆర్ఐ కోటా ద్వారా సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుందండి. అలాగే 6 ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే 2017లో పర్మిషన్ వచ్చి రన్ అవుతున్నాయో ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటాము. ఈ కాలేజెస్లో కూడా 65% వచ్చేసి ఎంసెట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయబడతాయండి. 35% మేనేజ్మెంట్ కోటా అనేది కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటుంది. అండ్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి అండి, ఇక్కడ తెలంగాణలో కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. ఎటువంటి ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ తెలంగాణలో లేవండి. మనకు ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద వచ్చేసి మనకు 6 అగ్రికల్చరల్ కాలేజెస్ అనేది ఉన్నాయి. ఈ 6 అగ్రికల్చరల్ కాలేజెస్లో సేమ్ 85% వచ్చేసి ఎంసెట్ కౌన్సిలింగ్ నుండి మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది ఫిలప్ చేయబడతాయండి. అండ్ 15% సీట్స్ వచ్చేసి జనరల్గానే ఐకార్ కోటా ద్వారా, అంటే ఐకార్ ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఏఐడబ్ల్యూఏ యూజీ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఆల్ ఓవర్ ఇండియా కౌన్సిలింగ్ ఉంటుంది. దాని ద్వారా 15% సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుందండి. అండ్ తెలంగాణలో వచ్చేసి మనకు పేమెంట్ కోటా అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేశారండి. పేమెంట్ కోటా ద్వారా ఈ 6 గవర్నమెంట్ కాలేజెస్లో స్టూడెంట్స్ మెరిట్ బేసిస్లో అగైన్ సపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటాకు ఎలాగైతే కౌన్సిలింగ్ ఉంటుందో పేమెంట్ కోటాకు సపరేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందండి. దీంట్లో ఎంసెట్లో వచ్చిన మెరిట్ మార్క్స్ ఆధారంగానే మళ్ళీ పేమెంట్ కోటా ద్వారా సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అగైన్ ఎన్ఆర్ఐ కోటా కూడా తెలంగాణలో ఉందండి. ఎన్ఆర్ఐ కోటాకు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇంటర్మీడియట్ మార్క్స్కు సంబంధం లేకుండానే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీదనే ఎన్ఆర్ఐ కోటాలో సీట్ అనేది స్టూడెంట్కు అలొకేట్ చేయడం జరుగుతుందండి. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, ఝాన్సీ. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే ఝాన్సీ గారు. నా పేరు ఝాన్సీ సార్. మా పాపని మహారాష్ట్రలో బీఎస్సీ అగ్రికల్చర్ సీట్ కోసం చూస్తున్నాం సార్. యాక్చువల్ గా ఇది ఐకార్ అంటున్నారు కదా సార్, ఐకార్ కి అంటే ఏంటి సార్? ఐకార్ అంటే ఏంటి? సో అంటే మీకు ఇంతకుముందే నేను చెప్పానండి, జనరల్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జీవోలు అమల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ మనము అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, బ్యాంకింగ్ సెక్టార్లో ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్లు అయినా, ఈవెన్ ఎఫ్సిఐలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అయినా, గవర్నమెంట్ సెక్టార్లో ఏ పోస్టింగ్ అయినా కూడా మనము ఎలిజిబుల్ అవ్వాలంటే డెఫినెట్గా మనం గ్రాడ్యుయేషన్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది కంపల్సరీ ఒక ఐకార్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయ్యి ఉండాలండి. సో ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అవుతే మాత్రమే మనం ఇక్కడ గవర్నమెంట్ జాబ్లకు ఎలిజిబుల్ అవుతామన్నమాట. సో దానివల్లనే ఎక్కువగా వచ్చేసి స్టూడెంట్స్ని మేము సజెస్ట్ చేసేది ఐకార్ అక్రెడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి మీరు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోండి, అక్కడ నుండి పాస్ అవుట్ అవుతేనే మీకు బెనిఫిట్స్ ఉంటాయనేసి చెప్తామండి. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, గుంటూరు నుండి మనీషా. నమస్తే అండి. నమస్తే మేడం. డౌట్ ఏంటి? నమస్తే అండి, చెప్పండి అండి. సార్ మేము మాది నిజామాబాద్ సార్. సార్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ లో బాగుంటుందంటారా, యూనివర్సిటీలో బాగుంటుందంటారా సార్? చాలా మందికి ఇట్లా కాల్ చేసి యూనివర్సిటీలో తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు సార్. మరి సో డెఫినెట్గా అండి, ఇప్పుడు మనము జనరల్గానే మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ దీంతో పాటు వచ్చేసి కొన్ని అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఏది బెస్ట్ అనే దానికి వచ్చేసి యూనివర్సిటీలో ఏంటంటే వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అండ్ దాని తర్వాత యూనివర్సిటీలో వచ్చేసి మల్టిపుల్ కోర్సెస్ అనేది ఉంటాయండి అండ్ ఇంటెక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే యూనివర్సిటీస్
బేసిస్లో జనరల్ అఫిలియేటెడ్ కాలేజ్తో కంపేర్ చేస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుందనేసి చెప్పచ్చు. అలాగనేసి అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్ ఏవైతే మనకు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో ఉన్నాయో ఆ ప్రైవేట్ కాలేజ్లో కూడా కొన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. అక్కడ కూడా ఎడ్యుకేషన్ అనేది బాగుంటుందండి. బట్ అగైన్ మనం ఏంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది యూనివర్సిటీ అయినా కాలేజ్ అయినా కూడా డెఫినెట్గా ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ సీనియర్ స్టూడెంట్స్ రిఫరెన్స్లు కొన్ని తీసుకొని అక్కడ అంటే స్టూడెంట్స్కు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది, అలాగే కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్కి ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తున్నారు, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం స్టడీ చేసి ఒక మంచి కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, రాజశేఖర్ గారు, ఎక్కువగా ప్రైవేట్ కాలేజెస్ మహారాష్ట్రలో ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ అడ్మిషన్ పొందాలంటే ప్రాసెస్ ఏంటి? సో మనకు ఇక్కడ తెలుగు స్టేట్స్లో తీసుకుంటే అండి రఫ్గా బోత్ తెలుగు స్టేట్స్ కలిపి కూడా మనకు అప్రాక్సిమేట్గా ఒక 1400 సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. మనకు బైపీసీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1,50,000 మెంబర్స్ పైనే ఇక్కడ 1400 సీట్స్కి అనేది కాంపీట్ అవుతూ ఉంటారు బోత్ తెలుగు స్టేట్స్ నుండి. సో హెవీ కాంపిటీషన్ ఉండడం వల్ల స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు అదర్ స్టేట్స్లో ఎక్కడ ఆప్షన్స్ ఉన్నది అనేది వెళ్తూ ఉంటారు. సో వీటిల్లో మనకి ఎక్కువగా అఫిలియేటెడ్ కాలేజెస్ ఉండేది వచ్చేసి మహారాష్ట్రలో అండి. సో లాంగ్ బ్యాక్ నుండి కూడా గత 20 years నుండి కూడా మేము బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ప్రమోట్ చేస్తున్నప్పటి నుండి కూడా ఎక్కువగా ప్రైవేట్ కాలేజెస్ అనేది మహారాష్ట్రలోనే ఉన్నాయి. అండ్ ఒకప్పుడు కేవలం మహారాష్ట్రలో మాత్రమే ఉండేటివండి. వేరే మనకి ఇండియాలో ఎక్కడ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్కైనా ఈవెన్ తమిళనాడులో, మన ఆంధ్రాలో కూడా అప్పుడు పర్మిషన్ లేదండి అక్కడ. సో మహారాష్ట్రకే ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా మన తెలుగు స్టూడెంట్స్కు మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకునేందుకు అదర్ స్టేట్ కోటా ద్వారా దగ్గర ఒక 800 సీట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్ 76 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి మహారాష్ట్రలో. సో మహారాష్ట్రలో మనం అడ్మిషన్ పొందాలంటే డెఫినెట్గా స్టూడెంట్ వచ్చేసి ఎలిజిబిలిటీ పరంగా 50% ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉండాలండి. అండ్ ఒక నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఎయిదర్ నీట్ అవ్వచ్చు లేదంటే ఎంఎస్టీ సెట్ అవ్వచ్చు. ఈ రెండిట్లలో కూడా ఏదో ఒకటి అపియర్ అయి ఉండాలి. మనకి ఇక్కడ ఎలాగైతే తెలుగు స్టేట్స్లో ఎంసెట్ అనేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కోసం కండక్ట్ చేయబడుతుందో అలాగే మహారాష్ట్రలో ఎంఎస్టీ సెట్ అనేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. జనరల్గా చాలామందికి మన తెలుగు స్టూడెంట్స్కి ఎంఎస్టీ సెట్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో అయితే ఆల్మోస్ట్ ఒక 15 to 20% స్టూడెంట్స్ ఎంఎస్టీ సెట్ కూడా అప్లై చేసి ఎగ్జామ్కి అపియర్ అవుతున్నారండి. ఎంఎస్టీ సెట్ రాయిన స్టూడెంట్స్ అట్లీస్ట్ నీట్లో వాళ్ళు అటెంప్ట్ చేసి ఉండాలండి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. సాధారణంగానే 95% బైపీసీ స్టూడెంట్స్ వచ్చేసి నీట్ అటెంప్ట్ చేసే ఉంటారండి. సో నీట్ అటెంప్ట్ చేసి అంటే క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, జస్ట్ అటెంప్ట్ చేస్తుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్లో 50% ఉన్న ప్రతి స్టూడెంట్ వచ్చేసి మహారాష్ట్రలో అడ్మిషన్ కోసం ఎలిజిబుల్ అవుతారండి. సో ఎవరైతే ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతారో ఈ స్టూడెంట్స్కి వచ్చేసి మళ్ళీ అగైన్ సిఈటీ సెల్ నుండి నోటిఫికేషన్ అనేది ఉంటుందండి. ఒకప్పుడైతే ఎంసీఆర్ అండర్లో ఉండేటువంటి 4 యూనివర్సిటీస్ మహారాష్ట్రలో ఉన్నవి ఇప్పుడు సిఈటీ సెల్ అనేది ఆర్గనైజ్ చేస్తుందండి. సో సిఈటీ సెల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో మనకు ఒక 15 days 20 days టైం ఉంటుంది. ఆ టైంలో అదర్ స్టేట్ కోటా కింద వచ్చేసి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ అదర్ స్టేట్ కోటా కింద ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ మాత్రమే మహారాష్ట్రలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ ప్రెజెంట్ 2022 అకాడమిక్ ఇయర్కి వచ్చేసి అదర్ స్టేట్ కోటాలో రిజిస్టర్ చేసుకోవడానికి స్టూడెంట్స్కు సెప్టెంబర్ 1st వీక్లో నోటిఫికేషన్ రాబోతుందండి. సో సెప్టెంబర్ 1st వీక్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనము ప్రతి ప్రైవేట్ కాలేజ్లో ఈ 76 ప్రైవేట్ కాలేజెస్లో వచ్చేసి 20% అదర్ స్టేట్ కోటా ఉంటుంది. 80% లోకల్ స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో మెరిట్ బేసిస్లో సీట్స్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. 20% వచ్చేసి అదర్ స్టేట్ కోటా ద్వారా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ నుండి స్టూడెంట్స్ వచ్చేసి అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ మహారాష్ట్ర వెళ్ళి బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా వాళ్ళకి? సో చాలా మందికి వచ్చేసి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే చదివితే గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్ అవుతామేమో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదివితే ఆ డిగ్రీ ఇక్కడ చెల్లుబాటు అవ్వదనేసి ఈ క్వశ్చన్ అనేది రైజ్ అవుతూ ఉంటుందండి. బట్ ఇక్కడ ఏంటంటే మనము అది ఏ స్టేట్కి వెళ్ళినప్పటికీ మనము ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అంటే ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ రావాలండి. సో ఈ పక్క రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ఐకార్ నుండి డిగ్రీ ఉంది అంటే
గనక ఐకార్ అక్రెడియేషన్ పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉందంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్కి అనేది ఎలిజిబుల్ అవుతామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మహారాష్ట్ర స్టేట్కే తీసుకుంటే గనక సాధారణంగానే మనకి ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా నాన్ అక్రెడియేటెడ్ యూనివర్సిటీస్ ఎన్నో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ను ఆఫర్ చేస్తున్నాయి. బట్ మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ మనకు ఒక్కటి కూడా వితౌట్ ఐసీఆర్ అక్రెడియేషన్ అనేది ఇన్స్టిట్యూషన్స్ లేవు అండి అక్కడ. సో ఆల్మోస్ట్ ఉన్నాయన్నీ కూడా ఐకార్ అక్రెడియేషన్ తోటే ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే మనకు 20 years నుండి కూడా ఈ మధ్య కాలంలోనే ప్రైవేట్ యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రీజియన్లో కొత్తగా స్టార్ట్ అయ్యాయి. కానీ మహారాష్ట్రలో 20 years నుండి ఎక్కువగా వచ్చేసి కాలేజెస్ అక్కడే ఉన్నాయి. అండ్ మన స్టూడెంట్స్ కూడా ఇప్పటికి కూడా ఎక్కువ మంది వచ్చేసి మహారాష్ట్రనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది వేలల్లో స్టూడెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఈవెన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా జాబ్స్ చేస్తున్న వాళ్ళు మన తెలుగు స్టేట్స్లో ఎంతోమంది ఉన్నారండి. సో మహారాష్ట్రలో చదివి వచ్చిన స్టూడెంట్ వచ్చేసి ఇక్కడ ప్రతి గవర్నమెంట్ జాబ్కు, అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టింగ్స్ అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, మరి ఫీజు ఎంత ఉండొచ్చు అంటారు మహారాష్ట్రలో చదవాలంటే? సో మహారాష్ట్రలో తీసుకుంటే అండి మనము ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా అక్కడ కాలేజ్ ఫీ అవ్వచ్చు, అదర్ ఫీ అండ్ హాస్టల్ ఫీ అన్నీ కలిపి అప్రాక్సిమేట్గా ఒక 10 lakhs పైన ఖర్చు అవుతుందండి 4 years కోర్స్ డ్యూరేషన్ స్టూడెంట్ కంప్లీట్ చేసుకొని రావడానికి. మహారాష్ట్రలో ఏంటంటే మనకు కాలేజెస్ వచ్చేసి మనకు రీజనబుల్ బడ్జెట్లో ఉంటాయి. ఈవెన్ తీసుకుంటే మనం బీఫార్మా ఇలాంటి కోర్సెస్తో కూడా కంపేర్ చేసినప్పుడు తక్కువ ఫీలో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని రావచ్చు అనమాట. రీజన్ ఏంటంటే అక్కడ ఎక్కువ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయి మహారాష్ట్రలో. ఆల్మోస్ట్ 76 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకు తెలుగు స్టేట్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలాగున్నాయో అక్కడ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. సో కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ మనకు తక్కువ ఫీతోటే అడ్మిషన్లు అనేది దొరుకుతాయండి. బేసిక్ వచ్చేసి మనకు 4 yearsకు ఎంటైర్ 4 yearsకి వచ్చేసి కాలేజ్ ఫీ, ట్యూషన్ ఫీ అయితేనేమి అన్నీ కలిపితే ఒక 5 lakhs నుండి మనకు స్టార్ట్ అవుతాయండి. అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అనేది 5 lakhs నుండి 10 lakhs మధ్యలో అక్కడ కూడా మన బడ్జెట్ బట్టి అక్కడ మనం ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మహారాష్ట్రలో. ఓకే, తమిళనాడులో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి ఐకార్ అక్రెడిటెడ్తో, అక్కడ అడ్మిషన్ పొందాలంటే? రైట్ అండి, తమిళనాడులో కూడా చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 25 ప్రైవేట్ కాలేజెస్ అనేది తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయండి అక్కడ కూడా. సో అక్కడ కూడా ఎలిజిబిలిటీ ఏంటంటే స్టూడెంట్కి వచ్చేసి బైపీసీ ఆర్ అట్లీస్ట్ ఎంబైపీసీ చేసి ఉండాలి. అండ్ దీంతో పాటు వచ్చేసి 50% ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉన్న స్టూడెంట్ వచ్చేసి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వచ్చేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు స్టూడెంట్స్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న ప్రతి స్టూడెంట్ అక్కడ మేనేజ్మెంట్ కోటా ద్వారా సీట్స్ అనేది పొందొచ్చండి. సో తమిళనాడులో మనకు 2 types ఆఫ్ ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయండి, మైనార్టీ అండ్ నాన్ మైనార్టీ. మైనార్టీ కాలేజెస్లో అయితే కనుక మనకు 50% వచ్చేసి లోకల్ తమిళనాడు స్టూడెంట్స్కు కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేది ఫిలప్ చేస్తారు. అండ్ 50% మేనేజ్మెంట్ కోటా ఉంటుందండి. అండ్ నాన్ మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేసి 65% వచ్చేసి కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ అనేది తమిళనాడు స్టూడెంట్స్ అనేది అడ్మిషన్ తీసుకోవచ్చండి. అండ్ 35% మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయన్నమాట. సో ఏవైతే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయో వీటికి తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీకి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారండి. డైరెక్ట్గా మేనేజ్మెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు అడ్మిషన్ పొందేందుకు ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, కాలర్ ఉన్నారు, అంజలి కరీంనగర్ నుండి. నమస్తే అండి, ఏం అడగాలనుకుంటున్నారు? మహారాష్ట్రలో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి? రైట్ అండి, మహారాష్ట్రలో వచ్చేసి మనకు అంటే మన బడ్జెట్ బట్టి ఎన్నో కాలేజెస్ ఉన్నాయండి. సో ఇక్కడ బేసిక్ వచ్చేసి మనకు ట్యూషన్ ఫీ అవ్వచ్చు, హాస్టల్ అవ్వచ్చు, అదర్ ఎగ్జామినేషన్ ఫీ, యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీ, ఇట్లాంటివి అన్నీ కలిపి కూడా 5 lakhs నుండి స్టార్ట్ అవుతాయండి. అంటే 5 lakhsలో కూడా మనకు ఆ బడ్జెట్లో ఆఫర్ చేసే ఎన్నో మంచి ఇన్స్టిట్యూషన్స్ మహారాష్ట్రలో ఉన్నాయండి. ఇది కంప్లీట్గా 4 years కండి, టోటల్ 4 yearsకు 5 lakhs అవుతుంది. సో 6 lakhsలో కొన్ని కాలేజెస్ ఉన్నాయి. అట్లా బడ్జెట్ బట్టి మనకు అక్కడ కాలేజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు కొత్తగా కొన్ని కాలేజెస్కి ఐకార్ అక్రిడేషన్ వచ్చింది అని తెలిసింది. మహారాష్ట్రలో కొన్ని కాలేజెస్, తమిళనాడులో కొన్ని కాలేజెస్ ఆల్రెడీ ఉన్నాయి. వాటికి కొత్త వాటికి ఏంటి డిఫరెన్స్? సో డెఫినెట్గా ఏంటంటే అండి, ఇప్పుడు స్టూడెంట్స్ యూనివర్సిటీస్ అనగానే అక్కడ యూనివర్సిటీలో మల్టిపుల్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటాయి, అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాగే బీ ఫార్మసీ అవ్వచ్చు, ఫిజియోథెరపీ అవ్వచ్చు, నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్, ఇట్లా అనేక రకమైనటువంటి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగానే చూడగానే మనకు ఆ
బిల్డింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎంతో ఎక్కువ ఉందనేసి స్టూడెంట్స్ అపోహపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే యూనివర్సిటీస్లో అగ్రికల్చర్కు సంబంధించిన ఫీల్డ్ ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయనేది మాత్రమే ఇక్కడ వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కు ఇంజనీరింగ్ బ్లాక్స్తో కానివ్వండి, అదర్ కోర్సెస్తో కానివ్వండి సంబంధం అనేది ఉండదు. సో అలాగే మహారాష్ట్రలో చదివే స్టూడెంట్స్ అండ్ తమిళనాడులో చదివే స్టూడెంట్స్ వచ్చేసి యూనివర్సిటీలోనే చదివితే యూనివర్సిటీలో వ్యాస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనేసి అనుకుంటూ ఉంటారండి. అయితే మహారాష్ట్ర, తమిళనాడు లాంటి స్టేట్స్లో కూడా ఎన్నో ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సాధారణంగానే కొత్తగా అక్రెడిటేషన్ వచ్చిన వాటికి ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్కు ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా ఎంతో డిఫరెన్స్ ఉంటుందండి. సో ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడో స్టార్ట్ అయింటాయి, వాటిల్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి బాగా ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అనేది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. అయితే మహారాష్ట్రలో ఏమవుతుందంటే పర్టికులర్గా చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్లో వచ్చేసి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకంటే 80% స్టూడెంట్స్ వచ్చేసి మరాఠీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, లోకల్ స్టూడెంట్స్ అనేది. సో అక్కడి స్టూడెంట్స్కి అర్థం అవడానికి మరాఠీ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్ మహారాష్ట్రలో ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడైతే తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారో, దాంతోపాటు వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్గా కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారో అట్లాంటి ఒక ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుందండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మహారాష్ట్రలో ఏ కాలేజ్లో చదివినా, ఇవి ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటుంది. జనరల్గానే ప్రైవేట్ యూనివర్సిటీకి గవర్నమెంట్ యూనివర్సిటీకి అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ ఆ సర్టిఫికేట్ వ్యాలిడేషన్ పరంగా కూడా చాలా చేంజెస్ అనేది ఉంటాయి. ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంటుంది గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదివితే. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుండి ఉన్న డిగ్రీ అనేది ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయకపోవడం అంటూ ఉండదన్నమాట. ఓకే, కాలర్ ఉన్నారు కడప నుండి. దుర్గా భవాని గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం అడగాలనుకుంటున్నారు? అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది మేడం? అంటే మరాఠీయే యూజ్ చేస్తారా, ఇంగ్లీష్ లో కూడా చెప్తారా మేడం? అదే అండి, ఇప్పుడే చెప్పానండి నేను. చాలా వరకు తమిళనాడుకి వెళ్తే ఎక్కువ తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మహారాష్ట్రకి వెళ్తే మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే డెఫినెట్గా ఏంటంటే ఈ ప్రాబ్లం కొన్ని కొత్తగా పర్మిషన్ వచ్చిన కాలేజెస్లో, మరాఠీ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న కాలేజెస్లో వచ్చేసి, ఎందుకంటే ఆబ్వియస్గా లోకల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఈ సిలబస్ కానివ్వండి, కోర్స్ కానివ్వండి అర్థం అవడానికి, సబ్జెక్ట్ అర్థం అవడానికి లోకల్ లాంగ్వేజ్ అనేది కొంత ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్న ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ లాంగ్వేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎందుకంటే కోర్స్ ఉండేదే ఇంగ్లీష్ మీడియంలో అండి, అండ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ అక్కడ లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయరండి. రాజశేఖర్ గారు, ఒక లాంగ్వేజ్ పరంగానే కాదు, మహారాష్ట్రలో ఉన్న అన్ని కాలేజెస్లో మంచి కాలేజ్ ఏది అని తెలుసుకోవాలి, ఏ విధంగా చూస్ చేసుకోవాలి? సో ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అంటే 76 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా ఏది బెస్ట్ కాలేజ్ అనేసి స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బందులు అయితే ఉంటాయండి. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్న కాలేజ్ అనుకోండి, విజిట్ చేసో లేదా ఎవరొకరి ద్వారా రిఫరెన్స్ ద్వారానో ఎక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏ కాలేజ్లో మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ బాగుందనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో మహారాష్ట్రలో ఉన్న కాలేజ్ గురించి అక్కడ అంటే వీళ్ళకు ఏదైనా రిఫరెన్సులు తక్కువగానే ఉంటాయి. అక్కడ ఏంటి సిచ్యువేషన్, క్లైమేట్ ఎలా ఉంటుంది, హాస్టల్స్ ఉన్నాయా లేవా, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఏ కాలేజ్ అయితే బెటర్గా ఉంటుంది అనేది సెలెక్ట్ చేసుకోవడం కొంత టఫ్ టాస్కే అండి. సో దీనికి ఏంటంటే స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మహారాష్ట్రలోని సిఈటి సెల్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ అక్కడున్న 4 యూనివర్సిటీస్ కింద ఉన్న కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అవ్వచ్చు, ప్రైవేట్ కాలేజెస్ అవ్వచ్చు, వీటన్నిటి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఏ కాలేజ్లో ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో వాళ్ళు రిలీజ్ చేస్తారండి. సో దీంట్లో గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఇస్తారండి. మహారాష్ట్రలో 4 గ్రేడ్స్లో కాలేజెస్ అనేది డివైడ్ చేయబడి ఉంటాయి. ఏ గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి, బి గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి, సి గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి, అండ్ డి గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో ఏ గ్రేడ్లో ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఓల్డ్ కాలేజెస్ అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఎడ్యుకేషన్ ఉంది అనేసి అండి. బి గ్రేడ్లో ఉన్న కాలేజెస్ ఏంటంటే ఏ గ్రేడ్ తర్వాత ర్యాంకింగ్లో ఉన్నాయి. అలాగే సి గ్రేడ్లో ఉన్న కాలేజెస్ ఏంటంటే బి గ్రేడ్ కంటే కూడా కొంత తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజెస్ అనేసి అనమాట. అండ్ డి గ్రేడ్లో ఉన్నాయన్నీ కూడా ఫైనల్గా కొత్తగా పర్మిషన్ వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా డి గ్రేడ్లో ఉంటాయండి. సో ఈ గ్రేడింగ్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకొని టాప్లో ఏ గ్రేడ్లో ఉన్న కాలేజ్ కానివ్వండి, లేదంటే అట్లీస్ట్ బి గ్రేడ్లో ఉన్న కాలేజ్ అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటే మంచి ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందండి. అండ్ లేదు అంటే కనుక ఎన్నో రెప్యూటెడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయండి. సో ఎవరైతే రెప్యూటెడ్ కన్సల్టెన్సీస్ ఉన్నాయో వాళ్ళని అప్రోచ్ చేయి, ఎందుకంటే కన్సల్టెంట్
గవర్నమెంట్ అనగానే దాదాపుగా ప్రతి కాలేజ్ అనేది డెఫినెట్గా వాళ్ళు విజిట్ చేసి ఉంటారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయనేది డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి. అట్లాంటి ఒక రెప్యూటెడ్ కన్సల్టెంట్ని కనుక అప్రోచ్ చేయి కూడా ఇటువంటి వివరాలు అనేది సేకరించవచ్చు అండి. ఓకే, మహారాష్ట్రలో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లైక్ ఎంఎస్సీ అగ్రికల్చర్కి వెళ్ళాలంటే వాళ్ళకు ఆప్షన్స్ ఏమున్నాయండి? సో ఈ మధ్య కాలంలో మనకు అంటే ఇప్పుడు 2019 అకాడమిక్ ఇయర్ నుండి ఐసీఆర్ ఏం చేసిందంటే అండి, ఐసీఆర్ ఎవ్రీ ఇయర్ పీజీ కోసం ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే 15% ఐకార్ కోటా సీట్స్కి మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకున్నా, మనము వేరే ఇతర స్టేట్స్లో తీసుకున్నా కూడా పీజీకి కూడా అక్కడ లోకల్ ఎంట్రన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళాలంటే కనుక మనకు ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది. దీని ద్వారా 85% సీట్స్ అనేది ఫిలప్ చేయబడతాయి. అండ్ ఐకార్ ఎగ్జామ్ కూడా ఒకటి కండక్ట్ చేస్తుంది 15% సీట్స్కి అనేది. ఈ 15% సీట్స్కు ఆల్ ఓవర్ ఇండియా నుండి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా పీజీకి అనేది ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండాలండి. బట్ మన తెలుగు స్టేట్స్లో ఏంటంటే ఇంటేక్ తక్కువ ఉంది. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఎంటైర్ ఇండియా నుండి వచ్చేది కూడా మహా అంటే ఒక 2500-3000 మెంబర్స్ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి తక్కువ ఇంటేక్ ఉంది. ఈ సీట్స్కి అనేది మళ్ళీ సపరేట్ స్టేట్ ఎంట్రన్స్ అవసరం లేదనే ఉద్దేశంతో ఐకార్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది దాని ద్వారానే సీట్లు ఫిలప్ చేస్తున్నారు. సో 15% కాస్త 100% సీట్స్ అనేది ఐకార్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నుండే ఫిలప్ చేయబడుతున్నాయండి. దీనివల్ల ఏంటంటే 2019 నుండి ఐకార్ ఏడబ్ల్యూఏ పీజీ నోటిఫికేషన్లో ఏమిస్తుందంటే స్టూడెంట్స్ కేవలం యూనివర్సిటీ అంటే డైరెక్ట్ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీ కానివ్వండి, గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్ అట్లీస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ఉన్న కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ నుండి ఎవరైతే పాస్ అవుట్ వస్తారో వాళ్ళకు మాత్రమే పీజీ ఐకార్ ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్ తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారనమాట. సో రిమైనింగ్ 85%కి వచ్చేసి ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్లో ఆంధ్రప్రదేశ్లో చదివిన స్టూడెంట్స్ అవ్వచ్చు, తమిళనాడులో, మహారాష్ట్రలో చదివిన స్టూడెంట్స్ అవ్వచ్చు, అగైన్ 85% స్టేట్ ఎంట్రన్స్ నుండి ఉన్న సీట్స్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. సో స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో రీసెర్చ్ వైపు ఎంఎస్సీ చేసేదానికంటే కూడా ఎక్కువగా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకు ఈవెన్ హైదరాబాద్లో కూడా ఎన్నో బిజినెస్ స్కూల్స్ అనేది రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎంటైర్ ఇండియాలో కూడా ఎంతో మంచి ర్యాంకింగ్లో ఉన్న బిజినెస్ స్కూల్స్ మన దగ్గరే ఉన్నాయండి, ఇక్కడ హైదరాబాద్లో, బెంగళూరు లాంటి ప్లేసెస్లోనే. సో స్టూడెంట్స్ ఈ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ మహారాష్ట్రలో కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏబిఎం లాంటి కోర్స్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఓకే, బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకుంటున్న ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అందరికీ మహారాష్ట్రలో ఎలాంటి కాలేజెస్ ఉన్నాయో, ఐకార్ గురించి కూడా తెలియజేశారు. అండ్ చాలా వివరాలు కూడా వాళ్ళందరికీ ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.